హాయ్ హలో వెల్కమ్ టు మంత్రా 5. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజు రోజుకి హాట్గా మారుతున్నాయి. ముఖ్యంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన దగ్గర నుంచి రాజకీయాలు మరింత స్పీడ్ అయ్యాయి. మొన్నటి వరకు వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత రెడ్డి ఈరోజు కడపలో ఇడుపులపాయలోని గెస్ట్ హౌస్లో వైఎస్ షర్మిలను కలవడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. కడప జిల్లాలో వైఎస్ కుటుంబానికి రాజకీయంగా ఒక చరిష్మా ఉంది. అందులోనూ ఆయన బిడ్డలు జగన్, షర్మిల అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని రాజకీయంగా నిలదొక్కున్నారు. అయితే గత కొంతకాలంగా షర్మిల సీఎం జగన్ మధ్య కొంత విభేదాలు వచ్చాయి. దీంతో తెలంగాణలో సొంత పార్టీ పెట్టిన షర్మిల ఈ మధ్యనే తన పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. అనంతరం ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన షర్మిల దూకుడుగా వ్యవహరిస్తూ కనుమరుగైపోయిందనుకున్న కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరి పోశారు. ఈ క్రమంలో ఈరోజు తన సొంత జిల్లా కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసిన షర్మిల రాజకీయంగా పెద్ద షాక్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న తన సొంత బాబాయ్ వివేకానందరెడ్డి కూతుర్ని కలవటం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గెస్ట్ హౌస్లో తన సోదరితో షర్మిల భేటీ ఏం మాట్లాడుకున్నారు అనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్ నుంచి నేరుగా ఇడుపులపాయకు వచ్చిన సునీత షర్మిలతో భేటీ అయ్యారు. ముందుగా వైఎస్ఆర్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులు అర్పించారు. అనంతరం ఇడుపులపాయ నుంచి షర్మిలతో కలిసి కడపకు రానున్నారు సునీతారెడ్డి. ఈ క్రమంలో షర్మిల, సునీత కలిసి ప్రచారం చేస్తారా లేదా సునీత కాంగ్రెస్లో చేరుతారా, అసలు ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఏదేమైనా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వైఎస్ కుటుంబానికి దూరంగా ఉన్న వివేకానందరెడ్డి కుమార్తె సునీత ఇప్పుడు షర్మిలని కలవడం రసవత్తరంగా రాజకీయానికి తెరలేపినట్టయింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.